టీవీ5 మూర్తి తెలుగు మీడియాని బాగా ఫాలో అయ్యే వారికి పరిచయం అక్కర్లేని పేరు. సామాన్య స్థాయి నుంచి నేడు పేరు మోసిన జర్నలిస్ట్ అయినటువంటి పాపులర్ వ్యక్తి ఆయన. టీవీ చర్చ కార్యక్రమాల్లో హేమాహేమీలైన వారిని తన వాడివేడి ప్రశ్నలతో చెడుగుడు ఆడుకుంటూ ఉంటారు మూర్తి. అయితే ఈ దూకుడు కొన్నిసార్లు ఇబ్బంది పెట్టింది. ఇందులో ప్రముఖ జ్యోతిష్యుడు వేణుస్వామి, సినీ నటీనటులు కౌశల్ ముందా, శ్రీరెడ్డిలతో కూడా వివాదాలు ఉన్నాయి. యూట్యూబ్ ఛానల్కి ఇచ్చినటువంటి ఒక ఇంటర్వ్యూలో వీటి వెనక ఏం జరిగిందనే విషయాలను ఆయన పంచుకున్నారు. ముఖ్యంగా వేణుస్వామి ప్రధాని నరేంద్ర మోడీతో దిగిన ఫోటో అప్పట్లో బాగా వైరల్ అయింది. ప్రముఖుల యొక్క జాతకాలు చెబుతూ అప్పటికే ఫేమస్ అయినటువంటి వేణుస్వామికి మోడీతో దిగినట్లుగా ఉన్న ఫోటో మరింత ఇమేజ్ తెచ్చిపెట్టింది. ఆ తర్వాత సినీ రాజకీయ నాయకులు వేణుస్వామి వద్దకు క్యూ కట్టినట్టు అప్పట్లో వార్తలు వచ్చాయి. అయితే ఈ ఫోటో మీద అనుమానం రావడంతో అది ఒరిజినలా ఫేకా అని తేల్చడానికి డిసైడ్ అయినట్లుగా మూర్తి తెలిపారు. దీనిలో భాగంగా కొందరు మిత్రులతో కలిసి సమాచార హక్కు చట్టం ద్వారా ప్రధాని మోడీని వేణుస్వామి కలిశారా, ఫోటో దిగారా అన్న వివరాలను తెలపాల్సిందిగా ప్రధానమంత్రి కార్యాలయానికి దరఖాస్తు చేస్తున్నట్టు మూర్తి తెలిపారు. దీని మీద స్పందించిన పీఎంఓ అంటే ప్రధానమంత్రి కార్యాలయం అలాంటిది ఏమీ లేదని సమాధానం ఇచ్చినట్టు ఆయన వెల్లడించారు. ఆ తర్వాత ఆ ఫోటో ఎక్కడిది అని సాంకేతికత సాయంతో ఆరా తీయగా అది అస్సాం ముఖ్యమంత్రితో దిగినట్టు తేలిందని మూర్తి పేర్కొన్నారు. సీఎం ముఖాన్ని తీసేసి ఆ ప్లేస్లో మోడీ ముఖాన్ని పెట్టి మార్ఫింగ్ చేసినట్టుగా నిర్ధారించినట్టు మూర్తి తెలిపారు. ఆ తర్వాత వేణుస్వామిని లైవ్లో తీసుకుని ప్రశ్నించగా తాను కూడా కలవలేదని ఒప్పుకున్నారని మూర్తి పేర్కొన్నారు. ప్రధాని ఫోటోని ప్రచారానికి వాడుకోవడం ప్రజల్లో తప్పుడు సంకేతాలు పంపిస్తాయనే ఉద్దేశంతో ఆ రోజున లైవ్ షో చేశానని మూర్తి వెల్లడించారు. ప్రధానమంత్రి వేణుస్వామిని కలిశారంటే దేశంలో ఉన్న రాజకీయ నాయకులు మొత్తం ఆయన దగ్గరికి పరిగెడతారని, పీఎంను ప్రచారానికి వాడడం కరెక్ట్ కాదన్న తన ఉద్దేశమని మూర్తి వెల్లడించారు. అలాగే ఇంకో సంఘటనలో బిగ్ బాస్లో పాల్గొన్నటువంటి కౌశల్ అభిమానులు కౌశల్ ఆర్మీ పేరిట చేసినటువంటి హడావుడిని కూడా తాను ఎండగట్టినట్టు తెలిపారు. బిగ్ బాస్ హౌస్లో ఉన్న మిగిలిన కంటెస్టెంట్స్ని, వారి కుటుంబ సభ్యులను కూడా చాలా రకాలుగా వేధించారని మూర్తి గుర్తు చేశారు. బిగ్ బాస్ విన్నర్ అయినందుకు ప్రధాని స్వయంగా అభినందించారంటూ కౌశల్ చెప్పుకునేవారని, దీంతో తాను లైవ్లో ప్రశ్నించారని చెప్పారు. ఏ నెంబర్ నుంచి ఫోన్ వచ్చిందో తెలుసుకుని దానికి కాల్ చేయగా అవతల వైపు ఒక తెలుగు వ్యక్తి ఫోన్ లిఫ్ట్ చేశాడని, అతను కూడా జర్నలిస్టేనని ఢిల్లీ ఏపీ భవన్లో పనిచేశాడని చెప్పిన మూర్తి దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు. ఈ నిజాన్ని లైవ్లో బయట పెట్టానని, కౌశల్ ఆర్మీ తనను కూడా టార్గెట్ చేసిందని, కానీ తాను దేనికి భయపడే రకాన్ని కాదని టీవీ5 మూర్తి రీసెంట్గా ఒక ఇంటర్వ్యూలో తెలిపారు.